అనుకుంటాం. హల్లెలూయా. కొందరి జీవితాలకు అది రావచ్చు కూడా, కొందరు ఎన్ని తిరిగి పోవచ్చు కూడా. అదే సమయంలో ఇజ్రాయేలీలు కూడా ఈజిప్టులో మోషే ద్వారా 10 అద్భుత కార్యములను వాళ్ళు కళ్ళారా చూశారు. హల్లెలూయా. ఆయన కర్ర విసిరేయడము, పాములు చేయడము, ఆయన మరి వేగలను రప్పించడము, దోమలు రప్పించడము, నీళ్లను రక్తముగా మార్చడము, ఇలా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మోషే ద్వారా చూసి కూడా అవి అద్భుతాలే అనుకున్నారు. అప్పటికి బాగానే ఉన్నవి, అప్పటికి అవి అలా సరిపోయినవి, అప్పటికి అవి బాగానే ఉన్నవి. కానీ ఇంకా అంతకాడికి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురొచ్చిందంట. హల్లెలూయా. కష్టమైనటువంటి బాధ ఎదురొచ్చింది. ఇప్పుడు కష్టమైనటువంటి ఎదుర్కొనేటువంటి ఒక ఎప్పుడు జరగనటువంటి ఒక వింతైనటువంటి సంభాషణ అలా జరుగుతూ ఉంది. అయ్యో, ఐగుప్తు దేశం నుండి మనం వచ్చామే, వాళ్ళని వ్యతిరేకించి వచ్చామే, ఇప్పుడు చూడబోతే సముద్రం అడ్డుగా ఉన్నది. ఈ సముద్రం దాటడానికి ఇప్పటిలాగా టైటానిక్ షిప్ లో, ఆ షిప్ లో, ఈ షిప్ లో ఏ షిప్ లేవండి. హల్లెలూయా. ఒక దేవుడు తప్ప వాళ్ళకి ఎవరు దాటించలేదు. హల్లెలూయా. ఇప్పుడు దాటలేని పరిస్థితి. ఈ ఇటువైపు పోయి బానిసత్వంగా బ్రతకడమే మేలు, మనం ఎదురుగా మరణం ఉన్నదని ఇప్పుడు మరణ భయంతో ఉన్నారట. హల్లెలూయా. మరణ భయంతో ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఇప్పుడు సమస్య, ప్రతి పాపానికి కారణం ఏంటంటే ఒక మరణ భయం. హల్లెలూయా. ప్రతి హృదయంలోకి పాపం రావడానికి కారణం ఏంటంటే మరణ భయం. ఇది చేయకపోతే మనకు డబ్బు రాదేమో, ఇది చేయకపోతే మనకు సంపాదన ఉండదేమో, ఇది చేయకపోతే మన చేలో నీళ్లు ఎక్కవేమో, ఇది చేయకపోతే నేను సరిగ్గా జీవించలేనేమోనని ఒక భయం అండి. ప్రతి హృదయాన్ని భయము పట్టుకొని పీడిస్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ భయం ఉన్నటువంటి టైంలో, భయపడుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఏం చేయాలంటే నీవు గద్దించాలి. హల్లెలూయా. నువ్వు మొరపెట్టే సమయం పోయింది. ఇప్పుడు 10 అద్భుతాలు మోషే చేశాడు కదా. ఈజిప్టు నుండి అంత బలమైనటువంటి సైన్యం వద్ద నుండి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చాడు కదా. ఇప్పుడు మొరపెట్టే సమయం లేదండి. హల్లెలూయా. అందరూ పోయి ఫైర్ చేయొచ్చు కదా, కానీ మోషేకి ఒక్కడికే సాధ్యం. ఎందుకని ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకోవాలి మనం. హల్లెలూయా. ఎందుకు మోషే ఆజ్ఞాపిస్తేనే సముద్రము పాయలేదు? అక్కడ మరి వాళ్ళ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ సహోదరులు ఉన్నారు కదా, మోషేతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కానిది మోషేకి సాధ్యమైనది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా గమనించాలి. మనందరము క్రైస్తవ బాటలో నడుస్తున్నాం. మనందరం కూడా ఈజిప్టు నుండి బయటకు వచ్చిన వారమే, పాపముల నుండి బయటకు వచ్చిన వారమే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారమే, నిత్యము ఆరాధన చేసే వారమే. అయినప్పటికీ కూడా ఒక భయంకరమైనటువంటి ఆ మరణాన్ని దాటి వెళ్ళే శక్తి మనలో ఉందా లేదా? హల్లెలూయా. ఉందని వాళ్ళ చేతులు ఉన్నాను, చేతులు ఎత్తుకున్నా కానీ లేదండి. హల్లెలూయా. నేను చెప్తాను లేదని చెప్తాను. ఎందుకంటే రుజువు ఏంటంటే మనకున్నటువంటి కొన్ని సమస్యలు మనము తీర్చుకోలేము, మనకున్నటువంటి బాధలను మనము ఖండించలేము. ఎందుకంటే ఏడో తేడా ఉంది. ఆ తేడా ఏంటో చెప్తాను. హల్లెలూయా. ఎందుకు మోషేకి సాధ్యమైనది వీళ్ళందరికీ ఎందుకు కాలేదు? అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఈజిప్టులో బానిసత్వం వహించారు? ఆ స్టోరీ మనం వెళ్ళినట్టయితే కొద్దిగా పెద్దగా ఉన్నది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు మరి ఈజిప్టు బానిసత్వం వహించారు అదంతా పెద్ద కథ అండి. అయితే 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో బానిసత్వం వహించేటప్పుడు దేవుడు
పిల్లలైనటువంటి అమ్రాను దేహవేదులైనటువంటి ఒక ప్రార్థనా కుటుంబం ఉందంట. హల్లెలూయా. ఈ ప్రార్థనా కుటుంబము ఎడతెగక ప్రార్థన చేస్తానే ఉందంట. ఒక పక్క శ్రమలు, ఒక పక్క బాధలు, ఒక పక్క ఇరుకులు, ఒక పక్క ఇబ్బందులు, ఇన్ని కలిగి కూడా ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారో తెలుసా? వారి కుటుంబం కోసం కాదు, వారి ఆస్తుల కోసం కాదు, వారి ఉద్యోగం కోసం కాదు, కానీ ఇజ్రాయేలు దేవుని ప్రజలు విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? దేవుని ప్రజలు ఆ బానిసత్వము నుండి దేవుని ప్రజలు విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నారు. ఒక విమోచకుడు రావాలి ప్రభువా, అబ్రహాముకు వాగ్దానం చేశావు కదయ్యా, ఆ విమోచకుడిని పంపించు ప్రభువా. ఓ మేము అనేకమైనటువంటి నీ బిడ్డలు శ్రమలో ఉంటున్నారని ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తా ఉన్నారు. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజలను విడిపించే, పాపముల నుండి శాపముల నుండి విడిపించే విధంగా ఉండాలి. ఆ తర్వాత మన దేవుడే ఇస్తాడు, అగ్ని స్తంభాన్ని దేవుడే ఇస్తాడు, ఊరే ఓటును దేవుడే ఇస్తాడు, ఆ పాలు తేలు ప్రవహించే దేశాన్ని దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థించారా? మా పాలు తేలు ప్రవహించే దేశం కావాలయ్యా, మరి పెద్ద పెద్ద గెలలు కావాలయ్యా, లేకపోతే బండల నుండి నీళ్లు రావాలయ్యా, దేవదూతలు తినే మన్నాన్ని తినాలని ప్రార్థించలేదు. వాళ్ళ ప్రార్థన ఎట్టుందంటే బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను బయటికి రప్పించి ప్రభువా, మాకు విమోచకులు తీసుకురా ప్రభువా అనే విధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన కూడా